హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను. ఇది మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. సో, మీ జీవితాన్ని మీరు మీకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి? అది మీ ఆలోచనలతో. ఓకే. సో, ఈ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా బయటికి రావచ్చు. మీరు ఎలాంటి నెగెటివ్ సిట్యుయేషన్‌లో ఉన్నా పాజిటివ్ సిట్యుయేషన్‌లోకి టర్న్ అవ్వచ్చు. ఓకే. ఎందుకంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మన జీవితం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సైంటిఫికల్లీ కూడా ప్రూవ్ అయింది. ఓకే. సో, దీన్నే మనం ఒక రకంగా మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అజంప్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఇలా రకరకాల టర్మ్స్ ఉన్నాయి దీనికి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ థాట్స్ అన్నీ రాసుకోండి ఒక పేపర్ మీద. సో, మీరు ఎక్కువగా ఏం ఆలోచిస్తున్నారు? మీ థాట్స్ పాజిటివ్‌గా ఉన్నాయా? మీ లైఫ్ గురించి నెగెటివ్‌గా ఉన్నాయా? లేదా ఒక ఏరియా మీ రిలేషన్‌షిప్ గురించి అవ్వచ్చు, కెరియర్ గురించి అవ్వచ్చు. సో, రాసుకొని చూడండి. అవి పాజిటివ్‌గా ఉంటే ఓకే. ఒకవేళ నెగెటివ్‌గా ఉంటే థాట్స్‌ని చేంజ్ చేసి రాయండి. లైక్ మీరిప్పుడు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు. బట్ మీకు సరైన గుర్తింపు రావట్లేదు. మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అప్పుడు మీరు రాయవలసిందేంటంటే, నాకు గుర్తింపు దొరికింది ఈ కంపెనీలో. సో, అన్నీ పాజిటివ్‌గా చేయాలి. అది మీరు సెంటెన్స్ కింద రాసుకున్నా పర్లేదు, పారాగ్రాఫ్ కింద అంటే లైక్ మీ సిట్యుయేషన్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అలా రాసుకున్నా పర్లేదు. లేదా అఫర్మేషన్స్ కింద, సెంటెన్సెస్ కింద కూడా రాసుకున్నా పర్లేదు. సో, మీరిలా చేయడం వల్ల మీ మైండ్‌కి ఒక న్యూ థాట్స్ ఇస్తున్నారు. మీరెప్పుడు ఒకే నెగెటివ్ ఆలోచనలతో ఉండే ఒక వ్యక్తి మీ మీ బ్రెయిన్‌కి సడెన్‌గా మీరు ఒక పాజిటివ్ థాట్స్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో, మీరు ఒక రోజు, 2 రోజులు ఆలోచించినంత మాత్రాన మీ జీవితంలో చేంజ్ రాదు. ఓకే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే పాజిటివ్ థాట్స్ థింక్ చేయడం స్టార్ట్ చేశారో, మీ బ్రెయిన్‌కి ఇవ్వడం స్టార్ట్ చేశారో, అవి రిపీటెడ్‌గా లైక్ 41 డేస్ కానీ, ఒక 2 మంత్స్ గానీ మీరు ఖచ్చితంగా చేయగలిగితే మీ లైఫ్‌లో చేంజ్ అన్నది ఖచ్చితంగా కనబడుతుంది. కొంతమందికి 21 డేస్ పట్టొచ్చు. కొంతమందికి 41 డేస్ పట్టొచ్చు. బికాజ్ ఎందుకంటే మీ మైండ్ ఉండే కండిషన్ బట్టి. చాలామంది ఎక్కువగా నెగెటివ్‌గా థింక్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కొంచెం టైం పడతది. కొంతమంది పాజిటివ్‌గా ఉండి ఏదైనా లైట్‌గా తీసుకునే వ్యక్తులైతే ఏ సిట్యుయేషన్ అయినా ఓకే. నేను ఎలాగోలా డీల్ చేస్తాను అన్న వాళ్ళకి చాలా త్వరగా మేనిఫెస్టేషన్ అవుతుంది. ఓకే. వాళ్ళకి డేస్‌లోనే అయిపోతుంది. సో, ఎవ్రీ మేనిఫెస్టేషన్ ఈస్ డిఫరెంట్. సో, మీరు మీ ఆలోచనలు మార్చుకోవడం ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. సో, ఏంటంటే మనం రిపీటెడ్‌గా ఏదైతే ఆలోచిస్తామో అది మన మైండ్‌లో స్ట్రాంగ్ బిలీఫ్ కింద తయారవుతుంది. ఆ బిలీఫే మనం మేనిఫెస్టేషన్ చేస్తాము. ఓకే. సో, నాకు గుర్తింపు దొరకట్లేదు కంపెనీలో అనే స్ట్రాంగ్ బిలీఫ్ నుంచి మీరు నాకు గుర్తింపు దొరుకుతుంది అని మీ బ్రెయిన్‌కి చెప్పడం రోజు అదే చెప్పడం మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చెప్పండి. అది మీరు రోజు చెప్తూ ఉండగా మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఓకే. రోజు నాకు ఇదే చెప్తున్నారంటే ఇది ఖచ్చితంగా ట్రూ అయి ఉంటది. సో, దీన్ని ఆహ్, ఎలా నిజం చేసి చూపించాలని మీ సబ్‌కాన్షియస్ మైండే ఆలోచిస్తది. మీరు ఎలా జరుగుతది అన్నది మీరు ఎక్కువ ఆలోచించక్కర్లేదు. మీకు ఏది కావాలో దాని గురించి మాత్రమే ఆలోచించండి. ఆ ప్రాసెస్, ఆ మిడిల్ ఎలా జరుగుతుంది. మీరు కూడా గోల్ పెట్టుకోవాలి. ఎండ్ గోల్ గురించి ఆలోచించాలి. లైక్ నాకు ఆఫీస్‌లో సరైన గుర్తింపు దొరికింది. లేదా నాకు అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు. లేదా నేను ఇంత సంపాదిస్తున్నాను. వాటెవర్ లేదా నా రిలేషన్‌షిప్ చాలా బావుంది. సో, మీ ఎండ్ గోల్ ఇది. సో, ఓకే. బావుంది. సో, అదే ఆలోచించండి. బావుంటే ఎలా ఉంటారు? అలా ఉండడానికి ట్రై చేయండి. అంతేగాని ఓకే. నా సిట్యుయేషన్ ఇలా ఉంది. సో, ఎలా అవుతుంది? మిడిల్ పార్ట్ గురించి చాలామంది ఆలోచించి అక్కడే స్టక్ అయిపోతారు. మిడిల్ అన్నది మీకు అనవసరం. ఓకే. ఎప్పుడైనా మిడిల్ పార్ట్ గురించి మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా స్టక్ అయిపోతారు. అది యూనివర్స్ చూసుకుంటది. ఓకే. లేదా మీ సబ్‌కాన్షియస్ మైండ్ చూసుకుంటది. బికాజ్ ఎప్పుడు మనం ప్రాసెస్‌ని ఎలా జరుగుతదని చెప్పలేం. మీకొకలా జరగచ్చు. నాకొకలా జరగచ్చు. బికాజ్ ఎవ్రీ మేనిఫెస్టేషన్ ఈస్ డిఫరెంట్ అండి. బట్ మీకు ఏది కావాలో దాని గురించి ఆలోచించండి. ఎక్కువగా దాని గురించి అఫర్మేషన్ చేయండి, విజువలైజేషన్ చేయండి, స్క్రిప్టింగ్ చేయండి. బట్ మీకు ఏది ఇష్టమో అది చేయండి ఎక్కువ. అంటే మీరు ఎక్కువ దేనికి కనెక్ట్ అవ్వగలుగుతున్నారు. కొంతమంది విజువలైజ్ చేయలేరు. అంటే ఊహించుకోవడం. వాళ్ళకి అంతగా రాదు. కనెక్ట్ అవ్వలేరు. వాళ్ళు అఫర్మేషన్స్ చేయొచ్చు. కొంతమంది అఫర్మేషన్స్ చేయలేరు. విజువలైజేషన్ చేయగలరు. వాళ్ళు విజువలైజేషన్ చేయొచ్చు. కొంతమంది స్క్రిప్టింగే చేస్తామంటారు. ఏది ఎలా చేశామన్నది కాదు. ఎంత పర్ఫెక్ట్‌గా చేశామన్నది ఇంపార్టెంట్. లైక్ మీరు ఏ టెక్నిక్ చేసినా పర్లేదు. మీరు ఎలా చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ చేసేసిన తర్వాత మీరు మిగతా టైంలో ఎలా ఉంటున్నారన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే మెయిన్ పార్ట్. చాలామంది మిస్టేక్ చేసేది. ఇప్పుడు ఒక గంట పాజిటివ్ ఆలోచించి 4 గంటలు నెగెటివ్‌గా ఆలోచిస్తే మీ బ్రెయిన్‌కి నేను చెప్పాను ఆల్రెడీ రిపీటెడ్‌గా ఏది చేస్తే అదే మేనిఫెస్టేషన్ అవుతుంది అని. సో, మీరు ఎక్కువ నెగెటివ్ చెప్తే నెగెటివే మేనిఫెస్టేషన్ అవుతుంది. అక్కడ ఏ చేంజ్ లేదు. బికాజ్ లా అలాగే వర్క్ అవుతుంది. మీకొకలాగా నాకొకలాగా వర్క్ అవ్వదు. సో, ఇక్కడ డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మేనిఫెస్టేషన్‌లో మెయిన్ ఉండవలసింది డిసిప్లిన్. మీకు ఏది కావాలో దాని గురించి ఆలోచించడం. నెగెటివ్ థాట్స్ వచ్చినప్పుడు వస్తాయి. ప్రతి ఒక్కరికి వస్తాయి. బట్ రియాక్ట్ అవ్వకూడదు. రెస్పాండ్ అవ్వాలి. ఓకే. సో, మీరలా మీకేదైతే ఒక టెక్నిక్ చేస్తూ ఉన్నారో దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. మీకు రిజల్ట్ వచ్చేదాకా. చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వస్తది.
ఓకే. సో చాలామంది మేనిఫెస్టేషన్ ఇది ఈ రోజుల్లో చాలా హాట్ టాపిక్. బట్ 5-6 ఇయర్స్ బ్యాక్ మేము స్టార్ట్ చేసాం మేనిఫెస్టేషన్ అన్నది. రిజల్ట్స్ వచ్చాయి. సో ఇప్పుడు చాలామందికి తెలిసిన టాపిక్ ఇది. బట్ చాలామంది తెలిసినా సరే ఇంకా కొత్తగా ఏదో ఉంది అని చెప్పి చెప్పిన కంటెంట్ని ఇంప్లిమెంట్ చేయకుండా కొత్త వీడియోస్ చూస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. బట్ మేనిఫెస్టేషన్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. మీకు ఏది కావాలో లివింగ్ ఇన్ ద ఎండ్ అది దాని మీద ఆలోచిస్తూ అది జరిగినట్టు ఫీల్ అవ్వడమే. బట్ ఎలా అవుతుంది, నేను ఇలా ఉన్నాను కదా అని ఎవరైతే క్వశ్చన్ మార్క్స్ వేసుకుంటారో అక్కడే స్టక్ అయిపోతారు. ఓకే. బికాజ్ మన మైండ్ అన్నిటికన్నా చాలా చాలా పవర్ఫుల్. ఏదైనా ఒకటి జరిగింది అని మీ మైండ్కి పదే పదే చెప్తే అది జరిగి చూపిస్తుంది. సో అది మైండ్ పవర్ఫుల్. ఓకే. మీ సబ్కాన్షియస్ మైండ్ చేస్తుంది ఇదంతా. సో మీకు ఏదైతే విషెస్ ఉన్నాయో ఒక 2 విషెస్ మాత్రమే పెట్టుకోండి, లేదా ఒకటే పెట్టుకోండి. మీరు స్టార్టింగ్ అయితే అది రోజు ఎర్లీ మార్నింగ్ అనుకోండి, పడుకునే ముందు అనుకోండి. మీకు ఖాళీ ఉన్న టైంలో అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ చేయండి. అంతే. పెర్సిస్ట్ మీరు ఏదైతే టెక్నిక్ చేస్తున్నారో అది కంటిన్యూ మీ విష్ ఫుల్ఫిల్ అయ్యేదాకా చేస్తూనే ఉండండి. బికాజ్ కష్టపడాలి. కష్టపడకుండా ఏది రాదు. ఇక్కడ మనం మైండ్ ఎనర్జీ పెడుతున్నాం. బికాజ్ ఏంటి ఇలా చేస్తే అయిపోతుందా అంటే ఇక్కడ మీరు ఎనర్జెటికల్గా వర్క్ చేస్తున్నారు. ఓకే. సో ఇలా చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మనకు అనిపిస్తుంది ఓకే నేను ఇది చేస్తున్నాను కదా, ఈ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని. అది మీకు ఓన్గా అనిపిస్తే ఓకే. ఓకే. మీకు చెయ్యాలి అనిపిస్తే యాక్షన్ తీసుకోవచ్చు ఖచ్చితంగా. సో ఎవరైతే నెగిటివ్ ఆలోచనలు ఉన్నారో అది పాజిటివ్గా మార్చుకుని ఆ పాజిటివ్ ఆలోచనలు పదే పదే మీ మైండ్కి చెప్పడం వల్ల రోజు అఫర్మేషన్స్ రూపంలో కానీ, విజువలైజేషన్ రూపంలో కానీ, స్క్రిప్టింగ్ రూపంలో కానీ మీ లైఫ్ 100% చేంజ్ అవుతుంది. రాశి ఫలాలు ఇలా చెప్పాయి బాగాలేదన్న నో. మీ మీ మైండ్ ఎవ్రీథింగ్. ఓకే. మీ మైండ్కి మీరు ఏం చెప్తారో అదే మీ జీవితం. నాకు బాగోదు, ఈ ఇయర్ నేను సంపాదించాలంటే అంతే. బికాజ్ మీరే క్లైమ్ చేస్తున్నారు మీ లైఫ్ని. ఓకే. ఇదంతా చాలా వ్యాస్ట్ సబ్జెక్టు. నేను చాలా చాలా సింపుల్గా చెప్పాను. సో ఎవరికైనా పర్సనల్గా కావాలి అని అంటే క్లాస్ తీసుకోవచ్చు. నేను 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాను. బట్ క్లాసెస్కి అయితే అమౌంట్ పే చేయాలి. బికాజ్ నేను ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఎంత టైం పట్టిందో ఒక 2 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు 8 to 10 minutes పడుతుంది. బట్ మీకు మొత్తం సబ్జెక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అవన్నీ. బట్ ఇదైతే ట్రూ సబ్జెక్ట్ అండి. ఇందులో ఫేక్ అయితే లేదు. మీ మైండ్ని అందుకే మీరే ట్రై చేసి చూడండి, మేనిఫెస్ట్ చేసి చూడండి. ఏదైనా ఒక దాన్ని అనుకుని ఒక 2 నెలలు 3 నెలలు అఫర్మేషన్ చేయండి. అది పలానాది వర్కౌట్ అయిందని. బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, డిసిప్లైన్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆపోజిట్గా అయితే అసలు థింక్ చేయకూడదు. ఓకే. మీరు ఇవన్నీ ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా మీ మేనిఫెస్టేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. అయ్యి తీరాలి కూడా లా. బికాజ్ ఎవరు ఏం చేయడానికి లేదు, లా అలాగే వర్క్ అవుతుంది. సో మనం ఏదైనా ఒకేసారి విషయాన్ని పదే పదే మన మైండ్కి చెప్పడం దాన్ని రిపిటేషన్ అంటారు. మన సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు రిపిటేషన్ మీదే వర్క్ అవుతుంది. ఓకే. సో టెస్ట్ చేసి చూడండి, ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది. సో మీకు గ్రేడ్స్ కావాలా, లేదా మీరు ఎగ్జామ్లో పాస్ అవ్వాలి అన్నా, లేదా మీరు ఏదైనా ఒక మేనిఫెస్ట్ చేయాలి అని అన్నా, లేదా కాల్, టెక్స్ట్, రిలేషన్షిప్, కెరియర్, దేనికైనా ఒకటి తీసుకొని దానికి ఫిక్స్ అయ్యి ఒక 2-3 months దాని మీద పెట్టండి. అంటే 2-3 months టైం పడుతుందంటే లేదు, కొంతమందికి ఇంకా తక్కువ టైం పట్టచ్చు చెప్తున్నాం కదా. బట్ మీరు ఎంత కన్సిస్టెంట్గా చేస్తున్నారు, ఎంత డిసిప్లిన్గా చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ చాలామంది ఒక 10 days 15 days చేసేసి ఇది వర్క్ అవ్వట్లేదు అని అంటారు. బట్ ఇది సబ్జెక్ట్, ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇది లా. మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు చేయడం రావట్లేదని అర్థం. ఓకే. అంతేగాని మొత్తం లా రాంగ్ అని కాదు. బికాస్ చాలామంది మేనిఫెస్టేషన్ చేశారు, చాలామంది సక్సెస్ అయ్యారు. చాలామంది ఇలా అంటే లైక్ కొంతమందికి వర్కౌట్ అవుతుందేమో మేనిఫెస్టేషన్, కొంతమందికి వర్క్ అవ్వదేమో, ఇలా ఉంటుంది. బట్ కాదు. మీ మైండ్కి మీరు ఏదైతే పదే పదే చెప్తారో మీ డామినెంట్ థాట్సే మేనిఫెస్ట్ అవుతాయి. ఓకే. మీరు ఎక్కువగా రోజులు ఏదో ఆలోచిస్తున్నారో అదే మీ జీవితం. సో ఇక్కడ మీరు మారడానికి మీ లైఫ్, మీ థాట్స్ని చేంజ్ చేసుకోవాలి. అండ్ చేంజ్ చేసిన థాట్స్ పదే రిపీట్ చేయాలి. ఒకసారి చేంజ్ చేసేసి ఓకే అయిపోయింది ఒక 10 రోజులు కాదు. మీరు నార్మల్గా ఉన్నప్పుడే మీకు ఆ థాట్స్ రావాలి. మీరు ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తున్నారో పాజిటివ్ థాట్స్. అంటే కానీ మళ్ళీ ఓల్డ్ స్టోరీ అంటే మీ పాత స్టోరీకి అయితే అస్తమాటు వెళ్ళకూడదు, నెగిటివ్ స్టోరీకి. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో దాని గురించి మాత్రమే ఆలోచించాలి. ఇది 100% సైంటిఫిక్, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఓకేనా. అలాగే ఏదైనా ఒక స్వీట్ మేనిఫెస్ట్ చేయాలనుకోండి, లేదన్నా ఒక చాక్లెట్, లేదా ఏదో ఒకటి ముందు చిన్నదాంతో స్టార్ట్ చేయండి. లేదా రెయిన్బో చూడాలనుకుంటున్నానంటే చూసినట్టు విజువలైజ్ చేయండి, ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది. లేదా ఒక కార్ అనుకోండి, నేను ఈ కార్ చూడాలి అని అనుకుంటున్నాను అనుకోండి, నేను ఈ కార్ చూసానంటే మీకు అది ఎలాగో కనిపిస్తుంది. ఓకే. మీ మైండ్, మీ సబ్కాన్షియస్ మైండ్ ఆ కార్ మీకు కనిపించేలా చేస్తుంది. ఓకే. సో ఇంకా డీటెయిల్గా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చండి. సో నాకు ఎందుకు ఈరోజు ఈ కంటెంట్ షేర్ చేయాలనిపించింది, బికాజ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అప్రోచ్ అవ్వచ్చు.
అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ లైక్ చేసి కామెంట్ చేయండి. నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.